హలో వివర్స్, సాధారణంగా వర్షం కురవబోతుందని మనకు ఎలా తెలుస్తుంది? మేఘాలంతా మబ్బులుగా మారి వెలుతురుగా ఉన్న ఆకాశం కాస్త చీకటి పడితే వర్షం రాబోతుందని మనం జాగ్రత్త పడతాము. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి వరదలు, తుఫాన్లు ఏర్పడే ఛాన్సెస్ ఉంటే అలాంటి ప్రదేశం నుంచి ప్రజలను వేరే ప్రాంతానికి తరలిస్తుంటుంది గవర్నమెంట్. ఇలాంటి ప్రక్రియ అనేది ప్రకృతిలో జరగడం మనం చాలా చూస్తూ ఉంటాము. వీలైనంత వరకు మన ప్రాణాలను కాపాడుకోవడానికి వేటిని చేయాలో వాటిని చేస్తుంటాము. ఇలాంటి అనేకమైన సంఘటనలు మనం విన్నా కానీ 79 ఏడి ఇటాలీలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటనలో చిన్నల మొదలుకొని పెద్దల వరకు అగ్నిపర్వతం పేలడం వలన ఏకంగా ఒక నగరమే రాయిలాగా అక్కడ ఉన్న ప్రజలంతా రాతి బొమ్మలాగా మారిపోయారు. తప్పించుకోవడానికి సమయం ఉన్నా కానీ వాళ్ళు చేసిన ఒక చిన్న పొరపాటే వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసింది. అగ్నిపర్వతం నుంచి బయటకు వచ్చిన ఆ లావా అనేది వాళ్ళను కాల్చి బూడిద చేసింది. ఈ వీడియోలో వాళ్ళు చేసిన ఆ చిన్న పొరపాటు ఏంటి, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఏ విధంగా ఆ ప్రాంతాన్ని కనుగొన్నారు, ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ అనే విషయాలను ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి అనేకమైన ఇంట్రెస్టింగ్ అనే వీడియోస్ నేను ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జాడీ క్యూరియస్. అది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం రోమన్ చక్రవర్తులు పరిపాలిస్తున్న ప్రాంతమైన పాంపాయి. ఇది వెస్ట్ కోస్ట్ ఇటాలీలో ఉన్న కంపెనీ అనే ప్రదేశంలో ఉంది. ఇక్కడ ఉన్న చాలా ప్రజలు గ్రీక్ దేశానికి చెందిన వాళ్ళు. అప్పుడప్పుడే ఆ నగరం డెవలప్ అవుతూ వస్తుంది. అలా డెవలప్ అవడానికి కారణం వ్యవసాయం అని చెప్పొచ్చు. ఆ టైంలో ఇటాలీలో ఇటువంటి అద్భుతమైన నగరం వేరొకటి లేదని కూడా అంటున్నారు. ఈ నగరం అభివృద్ధికి ప్రధాన కారణం ఆ ప్రదేశంలో ఉండే మట్టి. ఆ మట్టి పక్కనున్న మౌంట్ వెసస్ లోపల నుంచి బయటకు వచ్చిన లావాతో కలిసి ఉండటం వలన వ్యవసాయానికి కావలసిన అన్ని మినరల్స్ అనేది ఎటువంటి పంటలైనా ఆ ప్రదేశంలో ఈజీగా పండించేవారు. ఆ భూమి పాంపే వాసులకు అధిక దిగుబడి ఆదాయాన్ని తీసుకుని వచ్చాయి. దగ్గరలో నీటి ప్రభావం ఉండడం వలన ప్రజలకు వ్యవసాయం సులభతరం అయింది. అందుకు కారణంగా ఆ నగరం తొందరగానే డెవలప్ అయిందని చెప్పొచ్చు. ఇంకా అది ఒక పెద్ద బిజినెస్ సెంటర్ గా కూడా మారింది. అలా ఫిబ్రవరి 5, 62 ఏడీలో ఒకసారి ఏమైందంటే ప్రజలంతా కలిసి పెద్ద పండుగను జరుపుకుంటున్నారు. అందుకోసం బలి అర్పణలు చేయాలనుకున్నారు. ఆ పండుగను ఆచరించడానికి కారణం ఏమిటంటే ఒకటి జూలియస్ అగస్టస్ ను ఫాదర్ ఆఫ్ నేషన్ గా పిలువబడిన రోజని వార్షికోత్సవం జరుపుకుంటూ దాంతో పాటు పట్టణాన్ని కాపాడే దేవతని గౌరవంగా విందులు కూడా చేసుకుంటున్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అప్పటికే ప్రాంతంలో 15,000 నుంచి 20,000 వరకు జనసంఖ్య ఉంటుందని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఆ నగరము బ్రాతల్ హౌస్ కు పేరు పొందింది. అలాంటప్పుడు అక్కడ ప్రజలు ఎలా ఉండి ఉంటారో ఊహించుకోండి. ఆ నగరం అంతా దీపాలతో వెలిగిపోతూ అలంకరించారు. అప్పుడే వాళ్ళు ఊహించని ఒక విషయం జరిగింది. అక్కడ ఒక భూకంపం వచ్చింది. అది రిక్టర్ మాగ్నిట్యూడ్ స్కేల్ లో 5 నుంచి 6 వరకు ఉంటుంది. ఆ దీపాలని భూకంపం వల్ల పడిపోవడం వలన మంటలు చెలరేగా ఈ నగరం అంతా మంటలతో నిండిపోయింది. దాంతో పాటు అగ్నిపర్వతం కూడా పేలింది. ఆ భూకంపం, అగ్నిపర్వతం పేలడం వలన ప్రాణ నష్టం ఊహించినంత కంటే తక్కువ జరిగింది. అక్కడ ప్రజలు దానిని లైట్ గా తీసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ అనేది ఒక శాంపుల్ మాత్రమే. రాబోయే సంవత్సరాల్లో వీటికి మించిన భయంకరమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో రాబోతుందని వాళ్ళు అప్పుడు ఊహించలేదు. ఆ తర్వాత పాంపేలో 62 నుంచి 79 వరకు ఆ భూకంపాల్లో అగ్నిపర్వతాల వల్ల పడిపోయిన పెద్ద పెద్ద భవనాలు తిరిగి నిర్మించారు. అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజలు ఎప్పటిలాగే తమ పనుల్లో సంత వీధుల్లో అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉన్నారు. అప్పట్లో బానిసలను అమ్మటం, కొనటం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా ఖైదీలను ఒక కేజీ లాగా ఉండే దాంట్లో ఉంచేవారు. అలా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఒకసారిగా భయంకరమైన భారీ శబ్దం వచ్చింది. దాని కారణం అక్కడ ఉన్న మౌంట్ వెసువేస్ అగ్నిపర్వతం పేలింది. కానీ అక్కడ ఉన్న ప్రజలు దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలడం అనేది అక్కడ కామన్ గా జరుగుతుంది కాబట్టి అప్పటికే ప్రాణ నష్టం అనేది జరగలేదు. ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాదం రాదని హాయిగా ఉన్నారు. ఇదే వాళ్ళు చేసిన ఒక పెద్ద పొరపాటు. తర్వాత మెల్లమెల్లగా పాంపే ప్రాంతంలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వస్తున్నాయి. సాయంత్రం అక్కడ చల్లగా ఉండాలి. కానీ ఏదో తెలియని మార్పు వచ్చింది. దానిని ఎవరు పసిగట్టలేకపోయారు. అది మామూలు సంఘటన అని అందరూ అనుకున్నారు. తర్వాత రాత్రి అయింది. అందరూ నిద్రపోయారు. అందరూ డీప్ స్లీప్ లో ఉన్నారు. అలా రాత్రి 2 గంటలకు అందరి ఇంట్లో ఒక బ్లాక్ స్మోక్ అనేది ప్రవేశించింది. ఎవరికి ఊపిరి ఆడటం లేదు. అందుకనే ఇంటి బయటకు వచ్చి చూస్తే దూరం నుంచి మౌంట్ వెసస్ పొంగి అందులో ఉన్న లావా ఇంకా స్మోక్ అనేది వేగంగా నగరం వైపు దూసుకొని రావటం వాళ్ళు గమనించారు. వెంటనే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన వస్తువులని ఆ ప్రాంతంలో వదిలిపెట్టి పరుగులు పెట్టడం మొదలు పెట్టారు. ఒకవైపు లావా,
ఇంకోవైపు అడవి. అలా వాళ్ళు అడవిలో ప్రవేశించారు. అయినా కానీ అడవి ఆ మంటలకు మరీ ఎక్కువగా కాలటం మొదలుపెట్టింది. నిద్రపోతున్న వారు నిద్రపోతున్నట్టుగా, పరిగెత్తుతున్న వాళ్ళు పరిగెత్తుతున్నట్లుగా రాతి బొమ్మలాగా అక్కడే మిగిలిపోయారు. ఖైదీలు అక్కడ ఉన్న జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు, కానీ ఆ లావా వాళ్ళని ఒక రాతి బొమ్మగా మార్చేసింది. ఈ విధంగా కంప్లీట్ గా ఒక నగరం అంతా ఆ యొక్క లావా యొక్క డస్ట్ ఇంకా ఆ యొక్క వేడికి అందరూ రాతి బొమ్మలాగా మారిపోయారు. ఏ విధంగా రోడ్ల మీద ఇంకా ఇళ్ల మీద మంచు కప్పి వేస్తుందో అదే విధంగా ఆ నగరం అంతా లావా ఇంకా ఆ బూడితో నిండిపోయింది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఆ మౌంట్ వెస్పస్ నుంచి బయటకు వచ్చిన లావా యొక్క టెంపరేచర్ 480 డిగ్రీ ఫారెన్హీట్ ఉండవచ్చని చెప్తున్నారు. ఇంకా అది మాత్రమే కాకుండా అది 10 కిలోమీటర్ ఉన్న సరౌండింగ్స్ అంతా కవర్ చేసింది. అంటే పాంపైని మాత్రమే కాకుండా పక్కనున్న అన్ని ప్రదేశాన్ని ఆ లావాతో కప్పివేసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలలేదు. నగరం అంతా సజీవంగా సమాధి అయిపోయింది. నగరం ఉన్న ఆనవాళ్ళు అనేది కూడా లేకుండా తుడిచిపెట్టుకోపోయింది. ఈ విధంగా అగ్నిపర్వతం పేలడం వలన ఆ నగరం కంప్లీట్ గా బూడిదలో మునిగిపోయింది అని చెప్పొచ్చు. ఇలా ఈ విషయాలు జరిగి 1600 సంవత్సరాల తర్వాత పాంపై పక్కన ఉన్న ప్రదేశంలో తవ్వుతున్నప్పుడు కొన్ని పెయింటింగ్స్ పాతకాలపు గోడలు బయట కనిపించాయి. అప్పుడు దానిని సీరియస్ గా రీసెర్చ్ చేయలేదు. అలా 1738లో కొంతమంది ఎక్స్ప్లోరర్స్ పాంపై ప్రాంతంలో ఉన్న భూమిని త్రవ్వుతున్నప్పుడు ఒక విచిత్రమైన శబ్దాలు వాళ్ళకు వినిపించాయి. మెల్లగా భూమి కదులుతున్నట్టుగా వాళ్ళకు కనిపించింది. అక్కడ అనేక మృతదేహాలు రాతి బొమ్మలాగా వాళ్ళకు కనిపించాయి. మొదట వారికి అర్థం కాలేదు. ఇలా అనేకమైన దేశాల నుంచి ఆర్కియాలజిస్టులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అనేకమైన వాటి మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. ఇంకా అనేకమైన నిజాలు బయటపడ్డాయి. ఆ నగరం పాంపై అని అగ్నిపర్వతం పేలడం వలన అక్కడ ఉన్న ప్రజలంతా చనిపోయారని వాళ్ళకు కొంచెం ఐడియా వచ్చింది. ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్లకు ప్లేనీ ద యంగర్ అనే రచయిత మౌంట్ వెస్పస్ పేలి 28 సంవత్సరాల తర్వాత ఈ ఈవెంట్ గురించి రాసిన ఒక లెటర్ దొరికింది. ప్లేన్ ద యంగర్ వాళ్ళ మామ ఆ వాల్కనో ఎరప్షన్ అయ్యేటప్పుడు కొంతమందిని కాపాడడానికి ప్రయత్నించినప్పుడు అతను కూడా ఆ యొక్క అగ్నిపర్వతం పేలడం వల్ల చనిపోయాడని రాసింది. కానీ ఇందులో విచిత్రమైన విషయం ఏమిటంటే కట్టబడిన జంతువులు తప్ప మిగతా జంతువులని తప్పించుకున్నాయని చెప్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏమిటారంటే బహుశా ఆ యొక్క జంతువులకు ముందుగానే ఇలాంటి సంభవాలు జరగబోతుందని తెలిసి ఉండొచ్చు, అందుకే అవి తప్పించుకున్నాయని చెప్తున్నారు. ఇంకా ఆ తవ్వకాలలో పాంపే వీధులని, కూరగాయల మార్కెట్, బిల్డింగ్స్ అన్ని రాయిలాగా మారిపోయి కొంతమంది జైల్లో ఉంటూ రాతిలాగా మారినట్టు కూడా కొన్ని దొరికాయి. ఈ విధంగా ఈ పాంపే నగరంలో ఉన్న ప్రజలు ఎప్పుడు జరిగే వాల్కనో ఎరప్షన్ అని లైట్ తీసుకున్నారు. అదే వాళ్ళ ప్రాణం పోవడానికి కారణమైంది. ఇప్పుడు ఈ పాంపే నగరం ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఇటలీలో ఉంది. ఇప్పుడు కూడా మనం ఇటలీ వెళ్తే ఈ యొక్క ప్రదేశాన్ని మనం చూడవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నగరం అనేది 1600 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక నగరం ఉంది అనేది బయట ప్రపంచానికి తెలిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, జాడీ గురేస్ కు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఆసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.